హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ టిప్స్ తోటి మనం పనులను సులువుగా చేసుకోవచ్చు అండి, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి బాటిల్స్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా అడుగు వరకు వెళ్ళాలి అని అంటే నార్మల్ బ్రష్గా బాటిల్ క్లీన్ చేసే బ్రషెస్ కావాలి కదండి. అలాంటప్పుడు ఇంట్లో మనకి బ్రషెస్ కనుక బాటిల్ క్లీన్ చేసే అవైలబుల్లో లేవు అనుకోండి, ఈ విధంగా మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు లేదు అంటారా, లేదంటే వెజిటబుల్స్ కొన్నప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి నెట్టెడ్ బ్యాగ్స్ అనేవి, వాటిని ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత చిన్న స్టిక్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ స్టిక్కి ఈ విధంగా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి కొంచెం అడుగున సాల్ట్ కనుక వేసేసి, సర్ఫ్ మనం ఖచ్చితంగా వాడం కాబట్టి ఇలాంటి బాటిల్స్ క్లీన్ చేసే అప్పుడు ఈ విధంగా సాల్ట్ వేసేసి అడుగును కూడా ఈ విధంగా కొంచెం స్టిక్ ఏదైనా ఉంటే పొడవుగా తీసేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నామే అనుకున్నాడు లాస్ట్ వరకు ఆ చివరి ఏదైందో ఆ చివరి కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ బ్రష్ లేకపోయినా కానీ మరి అర్జెంటుగా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి ఎండుమిర్చి తొడుములు కనుక తీయాలి అనుకోండి, ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారు డైరెక్ట్గా తీసేస్తుంటారు. అందులో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అందరూ ఏం చేస్తుంటారు, కారం అనేది కొట్టించుకుంటూ ఉంటారు కదండి. ఈ కారంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవర్ కనుక వేసం తీసేసుకున్నామే అనుకోండి, మనకి చేతులు మంట లేకుండా అయితే ఉంటాయండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కారం కొట్టించుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఎవరైనా పండుమిర్చి కానివ్వండి, లేదు అంటే ఎండుమిర్చి కానివ్వండి తొడుములు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ వేసుకుని కనుక తుడిచారే అనుకోండి, మనకి చేతులు మంట అయితే లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, అలాంటి వాచెస్ ఉంటాయి కదండి ఫ్లవర్ ఉన్నవి, ఇవేంటంటే కొన్ని రోజులు వాడాక పిల్లలు కూడా పక్కన పడేస్తుంటారు వర్క్ అవ్వకపోయినా కానివ్వండి. వాటిని అనవసరం అని చెప్పేసి పక్కన పడేసే బదులు ఈ విధంగా మన ఇంట్లో కర్టన్స్ ఉంటాయి కదండి, కొన్నిసార్లు కర్టన్స్కి ఈ విధంగా మధ్యలో కనుక పెట్టేసామనుకుంటే అటు ఇటు గాలికి ఎక్కువ మూవ్ అవుతున్నప్పుడు కనుక మధ్యలో వాచ్ని కనుక పెట్టేసాము అనుకోండి, మంచి డెకరేషన్గా ఉంటుంది. మనకి గాలికి కూడా కర్టన్ అనేది అటు ఇటు పోకుండా అయితే ఉంటుంది, చూడడానికి కూడా చాలా లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, దానిమ్మ మనం ఉదయం కనుక ఒలిచి పెట్టేసి సాయంత్రం కనుక తినాలి అనుకున్నామే అనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే నీరు ఫామ్ అవుతుంది, అడుగున ఏమవుతుందంటే నీరుగా అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకు సాయంత్రం అయినా సరే కానివ్వండి, ఉదయం ఒలుచుకున్న దానిమ్మ అయినా సరే సాయంత్రం వరకు మనకి నీరు పావకుండా ఉండాలి అనుకుంటే నిమ్మకాయ ఉంటుంది కదండి, ఈ విధంగా నిమ్మకాయ కొంచెం జ్యూస్ అంటే కొంచెం వేసేసి ఒకసారి కలిపేసి దీన్ని పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఏంటంటే సాయంత్రం వరకు నీరు చేరకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, పెన్స్ మనకి ఎక్కువ కనుక ఉన్నాయి అనుకోండి, అందులో ముఖ్యంగా ఇలాంటి మార్కర్స్ కూడా మనకు అవసరమైనప్పుడు అస్సలు కనిపించవు కదండి, పిల్లలు ఎక్కడో ఒక దగ్గర పడేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మనకి ఈజీగా కనిపించాలి మార్కర్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి అనుకున్నప్పుడు ఇంట్లో పెన్నుల స్టాండ్ ఉంటే ఓకే కానివ్వండి, పెన్నుల స్టాండ్ కనుక లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఈ విధంగా పాత బ్యాంగిల్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్యాంగిల్కి అన్ని పెన్స్ ఈ విధంగా గుర్చేసి ఒక దగ్గర కనుక హ్యాంగ్ చేసామో అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి మనకు గాజు పికిల్స్ పెట్టుకునేవి ఉంటాయి కదండి, వీటి మనకు చేయి పెట్టి రుద్దాలన్నా కూడా గ్యాప్ కొంచెమే ఉంటుంది కాబట్టి నీట్గా కూడా పోవాలి. అలాగే స్క్రబ్బర్ కూడా మొత్తం అంటుతూ ఉంటుంది ఆ చట్నీ ఏదైతే ఉందో. అలా కూడా కొంచెం అంటే కొంచెం లిక్విడ్ వేసేసుకొని, ఏదైతే మీరు సోపు వాటర్ అయినా సరే పోసేసుకొని, న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ ఒకసారి వేసి కొన్ని వాటర్ వేసి ఈ విధంగా షేక్ చేసాము అనుకోండి, లోపల ఉన్న పికిల్ ఏదైతే ఉందో వెళ్ళిపోయి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందని, మన చెయ్యి పెట్టకుండానే స్క్రబ్బర్ అనేది పికిల్ అంటకుండానే బాటిల్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి, ట్యాప్స్ కానివ్వండి లేదంటే షింక్ కానివ్వండి, మనం క్లీన్ చేసినా కానివ్వండి కొన్నిసార్లు ఊరికే వాటర్ నిలిచిపోయి ట్యాప్ పైన 2-3 డేస్కి వాటర్ మరకలు కనిపిస్తూ ఉంటాయి కదండి. అలా మనకి వాటర్ మరకలు త్వరగా ట్యాప్కి కానివ్వండి షింక్ పైన కానీ చేరకుండా ఉండాలి అనుకుంటే పెట్రోలియం వ్యాజిలిన్ జెల్ ఉంటుంది కదండి, పెట్రోలియం వ్యాజిలిన్ జెల్ ట్యాప్ కనుక షింక్ కనుక ముఖ్యంగా వైట్ షింకులు ఉంటే వాటికి అప్లై చేసేసాము అనుకోండి, మనకి రిపీటెడ్గా వాటర్ మార్కులు అనేవి పడకుండా ఉంటాయి. వాటర్ జెల్లీగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే వ్యాజిలిన్ జెల్లీగా ఉంటుంది కాబట్టి వాటర్ మార్కులు దానిపై నిలవకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఛార్జర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒకసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి, అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పేసి. దీనివల్ల ఏంటి అని అంటే మన ఛార్జర్ పిన్ పాయింట్ కూడా త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, అటు తిప్పి ఇటు తిప్పి ఇలా పెట్టడం వల్ల. అలా కాకుండా మనకు ఒక్కసారికి పెట్టినా కానీ గుర్తుండిపోవాలి అని అనుకుంటే ఏదైనా నెయిల్ పాలిష్ కానీ లేదంటారు ఏదైనా బొట్టు కానీ ఉంది అనుకోండి, ఈ విధంగా ఎటు సైడ్ అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో ఛార్జర్ అటు సైడ్ కనుక ఆ సైడ్ ప్లగ్ సైడ్ కనుక ఈ విధంగా నెయిల్ పాలిష్ కనుక వేసేసాము అనుకోండి, మనకి ఎంత కన్ఫ్యూజన్లో ఉంటున్నా కాబట్టి నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కాబట్టి మనం అటు ఇటు రివర్స్ చేయకుండా పెట్టకుండా ఉంటే మన ఛార్జెస్ కూడా పాడవకుండా అయితే ఉంటాయి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గార్లిక్ ఒలవాలి అనుకున్న ముఖ్యంగా చిన్న చిన్న గోర్లు ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గోర్లకి వెళ్ళి కొన్నిసార్లు పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. సింపుల్గా మనకి గోరు అనేది టచ్ చేయకుండా ఈజీగా మనకి ఎన్ని వెల్లుల్లి అయినా సరే ఒలవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీళ్ళలో చాకుతోటి ఎక్కడైతే ముందు వెల్లుల్లిని అంతటిని ఈ విధంగా ఒలిచేసేసి రెబ్బలన్నింటిని ఒలిచేసేసి స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా కట్ చేసి వేసేసి వేడి నీళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి, వేడి నీళ్ళు వేసేసి ఒక్క 5 నిమిషాలు కనుక ఉంచేసి ఆ తర్వాత కనుక తీసేసాము అనుకోండి చాలా ఈజీగా అనేది పొట్టు అనేది వస్తుందండి. మనకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది మంత్లీ ఒకసారి చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎక్కువ వెల్లుల్లి ఒలుచుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ఒలుచుకోవాలని ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా తోలు అనేది ఈజీగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ వెల్లుల్లిని సింపుల్ టైంలో తక్కువ టైంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ రోజు వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా జర్నీస్కి ఒక 2 డేస్కి 3 డేస్కి వెళ్తున్నామే అనుకోండి, సోప్ మనకి ఒకే సోపు కనుక అలవాటు ఉందని సోప్ మొత్తం క్యారీ చేయాలి అన్నా లేదు అంటారా, ఆ క్యారీ మన తడిచిన సోప్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి రావాలన్నా బ్యాగ్ అంతా కూడా మనకి ఏమవుతుంది అని అంటే తడిగా అవుతూ ఉంటుంది కదండి. ఆ సోప్ కవర్లు అంతా పెట్టేసుకొని అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా మీరు జర్నీలకు వెళ్ళేటప్పుడు 2 డేస్కి లేదా 3 డేస్కి సరిపడి ఈ విధంగా కొంచెం కనుక పీల్ చేసుకొని దానిలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఒక చిన్న బాక్స్లో మనకి ఎన్ని రోజులకు సరిపడా అన్ని రోజులు కనుక తీసేసుకున్నామే అనుకోండి, మనకి సోప్ క్యారీ చేయాల్సిన అవసరమే లేకుండా మనకి అండ్ అలానే సేమ్ సోప్ను కూడా తీసుకెళ్ళేటప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెండకాయ ఫ్రై త్వరగా అవ్వాలి, అలాగే ముక్కకి అంటుకోకుండా రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది లేకుండా ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటి అంటే ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే మనకి నూనె వేసిన తర్వాత త్వరగానే ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ లేకుండా ఈ విధంగా ఏమేనండి, బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ డైరెక్ట్గా నూనె అండ్ అలానే మనకి కారం వేస్తూ ఉంటాం, కొంతమంది పోపు దినుసులు కూడా వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నూనె వేసేది బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఆ తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ కనుక లాస్ట్లో నిమ్మకాయ కనుక పిండేసి కారం కనుక వేసేసుకున్నారే అనుకోండి, మనకి బెండకాయ అనేది ముక్కకి అంటుకోకుండా ఉంటుంది, త్వరగా వస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుంది. ఒకసారి ఎవరైనా సరే బెండకాయ ముక్క అంటుకోకుండా రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు బంజారా హెన్నా కానివ్వండి లేదంటే ఏదైనా బ్లాక్ హెన్నా కానీ పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే చెయ్యికి అనేది కొంచెం అది టచ్ అవుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అసలు పోదు కదా, మనకి సింపుల్గా ఒక్క 2-3 నిమిషాల్లోనే మనకి చెయ్యి అది నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ విధంగా వైట్ కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, మీరు ఇన్ కేస్ అంటింది అనుకోండి మీకు చేతికి వైట్ కోల్గేట్ టూత్ పేస్ట్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, ఒక 2-3 మినిట్స్ రుద్దేసేసుకున్నామే అనుకోండి, మనకి చేతికి ఎంత నలుపుగా ఇంకే బై మిస్టేక్గా అంటింది ఎవరైనా ఉన్నారా అనుకుంటే హెన్నా కానివ్వండి లేదంటే డైయింగ్ వేసేటప్పుడు అంటుతూ ఉంటుంది కదండి బై మిస్టేక్, అలాంటప్పుడు టూత్ పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకున్నామే అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇందాక కొంచెం అయితే ఉందండి, ఈ కొంచెం కూడా ఏంటంటే నేను ఇక్కడ సోప్ అనేది అస్సలు పెట్టలేదని ఓన్లీ టూత్ పేస్ట్ని క్లీన్ చేస్తాను, ఆ విధంగా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత మీరు మనకి లిక్విడ్ ఉంటుంది, హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తో వాష్ చేసుకున్నారనుకోండి ఎక్కువ ఉన్నది కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఈ సింపుల్ ట్రిక్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను.